వాలంటరీ ఆత్మశాంతి కొవ్వొత్తుల ర్యాలీ అట విజయవాడ విశాఖపట్నం నిర్వహణ. ఈమె తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెనికి చెందిన వాలంటరీ గౌతమి 24 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకుంది. వాలంటరీ వ్యవస్థను నేను ఉంచుతా 10,000 ఇస్తా అంటే ఆమె ఏదో లోన్ తీసుకుందాడు పాపం. చంద్రబాబు నాయుడు వస్తారు నెలకు 10,000 వస్తాయి, ఈఎంఐ ఒక 5 కట్టుకోవచ్చు, ఒక 5,000 ఇంట్లో వాడుకోవచ్చు అని. అసలు ఉన్న 5 పోయినాయి, అసలు ఇతనన్న 5 పోయినాయి. ఈ ఆందోళనలో ఈఎంఐలు కట్టలేక టెన్షన్ పడి చచ్చిపోయిందట. చంద్రబాబు నాయుడు గారు హామీలు అట్టు ఉంటాయి. నేను వస్తే జగన్ ఇచ్చే 5,000 కాదు ఇంకొక 5 అదనం కలిపిస్తా అంటే ఆమె లోన్ తీసుకుందట. ఈ 5 ఏమి ఇంట్లో వాడుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఇంకా అదనం ఇస్తున్నాను 5,000 పెట్టి ఈఎంఐ ఏదో కొనుక్కుందట. ఈ జగన్ ఇచ్చే 5,000 బీకిండు, 5 బీకిండు, ఏది లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందట పాపం ఆమె గౌతమి. ఆమెకి ఆత్మశాంతి కోసం వాలంటీర్లు ర్యాలీ చేశారు విజయవాడ విశాఖపట్నంలో. దీనిపైన అసలు ఈ వాలంటీర్ల ఆత్మహత్యలు వీటిపైన మనం భాష అని చెప్పి వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు నుండి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఈహా శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు, చెప్పండి సార్. నిన్న వాలంటీర్ల ఒక గౌతమి అని తూర్పుగోదావరి నల్లజర్ల మండలం ఆత్మహత్య చేసుకుందట కదా. అవును సార్, అవును సార్. ఆమె ఆత్మ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మశాంతి కోసం కొవ్వొత్తు ర్యాలీ చేసినట్టు ఒక వార్త వచ్చింది సాక్షిలో. అవును చేశారు సార్, విజయవాడ కూడా విశాఖపట్నం అక్కడక్కడ కూడా చేశారు, మండలాల్లో కూడా. అది ఒకటి. ఇంకోటి గ్రామ సచివాలయం ఉంది కదా, మీరు కాకుండా వాళ్ళను కూడా కుదించే ప్రయత్నం ఏదో చేస్తుంది. 17 నాడు జరిగే క్యాబినెట్ భేటీలో అది ఉందట చర్చ. ఏంది అసలు కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దగ్గరకు పరిపాలన తీసిపోతే వీళ్ళు ప్రభుత్వం దగ్గరకు ప్రజలను తీసిపోతారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య కాదండి అది. ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని వేస్తున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య. ఓకే. ఎందుకు ప్రభుత్వ హత్య అనాల్సి వచ్చిందంటే గత ప్రభుత్వంలో ఉద్యోగం పొంది కుటుంబాన్ని నడుపుకుంటా ఏదైతే ఆ మహిళమ్మ తల్లి ఉందో ఈ రోజు ఆమెను వాలంటీర్ కాదని చెప్పి ఉద్యోగం ఇవ్వకుండా గడిచిన 8 నెలల నుంచి జీతం కూడా ఇవ్వకుండా అప్పుల బాధలోకి ఈ ప్రభుత్వం నెట్టి ఎవరైతే ఈ ఇంట్రెస్ట్ గా ఇచ్చి ఆమెను ఒత్తిడి తెచ్చారో ఎటు నిన్న నారా లోకేష్ గారు లాస్ట్ 10 days బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆమె షాక్ అయిపోయి మనకి ఇంకా ఉద్యోగం రాదు, మనకి అప్పుల బాధలు తీరవు, ఇంకా ఇవ్వరు, ఇంకా ఉన్న ఛాన్స్ కూడా నారా లోకేష్ గారితో కనుమరుగైపోయింది. అదే పుట్టిన బిడ్డకు పేరెట్ట పెడతామని. అవును అవును. ఆయన మాట్లాడితే కన్విన్స్ అవుతాడనే హోప్ ని కూడా ఆయన లేకుండా చేసేటప్పటికి ఇంకా రాదని చెప్పి ఈ అప్పులు కూడా తీరవు, ఇక మనం బతకలేము, కుటుంబానికి సమాజానికి కూడా భారం అవుతాము, ఇంకా ఉండి కూడా ఇంకా అప్పులు చేయలేము, ఇంకా చేసి కూడా అప్పులను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేనే ఈ లోకం నుంచి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉండిద్దని చెప్పి ఆ అమ్మాయి చనిపోయిందండి. ఇది ప్రభుత్వ హత్య గానీ ఆత్మహత్య అయితే మేము పరిగణించట్లా. ఓకే, మీరు ఏం పిలిపిస్తారు వాలంటీర్లకు ఆత్మహత్యల పైన? ధైర్యం చెప్పండి. 100% అండి, ఏదైతే జరగకూడదు అది జరిగిందండి. ఆత్మహత్యలు జరగకూడదు, స్టేబుల్ గా ఉండాలని వస్తానే ఉన్నాం. అయినప్పటికీ ఇది రెండో హత్య అండి. మీకు తెలిసి ఇది ఒకటి అనుకుంటున్నారేమో. ఓకే, అంతకుముందు కూడా జరిగింది. అవును, కరెక్ట్. అంతకుముందు ఒకటి జరిగింది, ఇది రెండోది. అంటే ఆత్మహత్యల పరంపర మొదలైంది వాలంటీర్లని. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకి రాత్రి చెప్పింది ఒకటే, మీరు స్టేబుల్ గా ఉండండి, ఆత్మహత్యలు చేసుకోమాకండి. ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం ఆత్మహత్యలు చేసుకుంటే సాధించేది ఏముందండి? ఈ ప్రభుత్వానికి గద్దె దింపాల్సిన బాధ్యత వాలంటీర్లు తీసుకుంటే ఉద్యోగం లేకపోయినా ఆనందమే వేరు. ఈ ప్రభుత్వాన్ని కంచుకోట బద్దలు కొట్టాలా. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలా, మళ్ళీ నారా లోకేష్ ని ఓడించాలా? ఇద్దరు ఓడిపోయినేమో వ్యక్తులే కదా. వీళ్ళేం దైవాంత సంబూతులు కాదు కదా. ఇదే పనిగా పరంపరగా గెలుస్తా వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా. వీళ్ళని మళ్ళీ మంగళగిరిలో నారా లోకేష్ ని గెలవని వ్యక్తిని పిఠాపురంలో కూడా ఓడించి ఆ బిడ్డకి దాన్ని ఏమంటాము మేము అశ్రుని వాలి ఆ రోజు ఘటిస్తాం. ఆమెకు ఆత్మశాంతి. నారా లోకేష్ గారు ఓడిపోయిన రోజు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన రోజు ఆ బిడ్డ స్వర్గంలో ఆనందింపజేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకోటి గ్రామ సచివాలయ ఉద్యోగంలో కూడా కుదిస్తాడని ఇచ్చిండు ఒక వార్త. అయ్యాల వాళ్ళు ఫస్ట్ నుంచి వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సచివాలయం సిబ్బందికి కూడా తెలుసు. ఉమ్. అయితే అసలు యాక్చువల్లీ అసలు సచివాలయ వ్యవస్థను తీద్దామని చూసేసారు అసలు పూర్తిగా. ఓహో, మొత్తానికి మీ దాని లేక వాలంటీర్ లేకనే. మాలాగే చేద్దాం అయ్యేటప్పటికి ఉమ్. మాకంటే చట్టబద్ధత లేదు. వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వచ్చారు, ఉహుం. అందులో ఏలు పెడితే కోట్ల ద్వారా ముట్టికాయలు వేయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చినా మళ్ళీ వాళ్ళు జీతాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే ఓకే. ఆహా. ఇది మా వల్ల కాదు కాబట్టి వీళ్ళని పొమ్మనక ఆ. పొగబెట్టి పంపిస్తున్నారు అంతే. ఓకే ఓకే. ఆ. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఎందుకు తెచ్చారండి? ఆ. మహాత్మా గాంధీ ఏమి కలలు కన్నాడండి? అధికార వికేంద్రీకరణ, గ్రామాలే దేశానికి పట్టుకోమలు. అవును. అలాంటి గ్రామాల్లో సుపరిపాలన అందించాలా, ఉమ్. ఈ గ్రామాల్ని ప్రజలకి దగ్గర పాలన తీసుకెళ్లాలా ఉమ్. అని మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేదండి. అవును. అంటే ఇంత ఇదిగా ఆయన కలలు కన్న దానికి ఇంప్లిమెంట్ చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ. ఓకే ఓకే. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది ఒక గొప్ప వ్యవస్థని పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ పోతాది. అంటే అతని మీద, అంటే ఆయన మీద ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద చూపిస్తున్నారు. ఓకే. 2000 మందికి 6 అంటండి, అంటే పాపులేషన్ పబ్లిక్. అవును, 2500 మందికి 4 2500 నుంచి 3000కి 6 అంతే. తర్వాత 8 మంది అంట, దాటితే ఇంకా అంతే. అంటే దీనికి అర్థం ఏంది? అంటే ఒక పంచాయతీకి ఒక సచివాలయమే. అవును. 2,500 పంచాయతీ ఉండిద్ది, 3,500 పంచాయతీ ఉండిద్ది, అబో పంచాయతీ ఉండిద్ది. అవును. అంటే అక్కడ మనుషులు 4 లేదా 6 లేదా 8 మంది. అంటే వీళ్ళని కుదించేసేసి ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక్కొక్క ఊరు విలేజ్లెస్ లో మనకి ఊర్లలో, గ్రామాల్లో 3 సచివాలయాలు, 2 సచివాలయాలు, 4 సచివాలయాలు ఉన్నాయి పాపులేషన్ బట్టి. ఓకే. యావరేజ్ గా 1 లేదా మా ఉంటే 2 చేస్తారు. ఇక అదే సచివాలయాల సంఖ్య కూడా తగ్గిస్తారు ఇప్పుడు. మళ్ళీ తగ్గియాలి కదా, మళ్ళీ అదే కదా వాళ్ళ టార్గెట్. ఓకే ఓకే. ఇన్ని సచివాలయాలు ఉండకూడదనే కదా టార్గెట్. ఓకే. సచివాలయం టోటల్ గా తగ్గిపోయి మిగతా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ మాతృశాఖలకి, ఇప్పుడు వేకెంట్స్ ఉన్నారనుకోండి మహిళా సిబ్బంది, ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేస్తారా, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే ఈ సిడిపోగు కార్యాలయాల్లో, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వాళ్ళకి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తీసుకొని వెళ్ళి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి, ఇంజనీరింగ్స్ అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ అటాచ్మెంట్ చేసి వీళ్ళని ఏమంటున్నారంటే మేము ఉద్యోగాలు తీయము, ఈ ప్రభుత్వం స్టాండు, అంటే మాకు తీసే అధికారం లేదు కాబట్టి వీళ్ళని తరిమేస్తాం, మేము పెట్టే టార్చర్ కి తరిమేస్తాం. అంటే వాళ్ళకి పని ఒత్తిడి కలిసినట్టు కదండి ఇప్పుడు. కానీ ఇప్పటికే 2,60,000 మంది మీరు పోయారు, మీ సర్వీస్ పోయింది. ఇప్పుడు వాళ్ళు తగ్గితే ప్రజలకు ఇబ్బంది అయింది కదా మరి. 100% వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ టార్గెట్ ఏం ప్రజలు సచివాలయానికి వచ్చి చేసుకోలేరా పని? ఓహో, సోమరిపోతులా అన్ని మేము ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వాలా, అన్న ఉడికిచ్చి పెట్టాలా అనే స్టాండ్ లో వాళ్ళ ప్రభుత్వం, ఆ మంత్రులు మాట్లాడుతున్నారు. రీసెంట్ గా నేను పేపర్ లో చదివాను. ఓకే ఓకే ఓకే. సచివాలయానికి వచ్చి ఒక క్యాస్ట్ పెట్టుకోలేవా నువ్వు? అంటే ప్రజలనే వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలి ఇప్పుడు. అది ఇప్పుడు మేమేమంటున్నాము, పింఛన్ ఇస్తామన్నాము, డోర్ డెలివరీ అది చేశాం, ఇవన్నీ ఇస్తామని చెప్పామా జగన్మోహన్ రెడ్డి లాగా? ఓకే. ఆయనలాగా మేమేం చెప్పలేదే. అంటే రేపు అది కూడా పోతుంది, వీళ్ళందరూ పోయినప్పుడు పెన్షన్ ఇంటికి ఎట్టపోతే వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది, అంతే కదా. అన్ని తీసేస్తారండి వీళ్ళు. ఇప్పుడు టార్గెట్ ఏంది? ఈ ప్రక్షాళన చేసే ముందే పింఛన్లు 8 లక్షల పింఛన్లు మన ఏపీ స్టేట్ కి 3.5 to 4.5 పెడతారు ఇప్పుడు ఈ నెలాఖరికి. అంటే సగం పెన్షన్లు పోయినాయి. ఓకే. ఇప్పుడు సగానికి సగం పోయిందంటే ఈ సిబ్బంది కూడా షిఫ్ట్ చేస్తున్నారు కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోయింది కదా సచివాలయం సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేస్తే. ఓకే ఓకే. ఈ పింఛన్లు తగ్గించేసి ఉన్న వాళ్ళతో వాడేస్తాడు. ఓకే. అది చాలా ప్రీ ప్లాన్ అండి, ఏం లేదండి. మీరు ఏంది మీ ఉద్యమ కార్యాచరణ అయింది వాలంటీర్లది నెక్స్ట్? ఈ నెల 25వ తారీఖు నేను నారా లోకేష్ గారి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. నారా లోకేష్ గారి ఇంటికి? ఫస్ట్ నారా లోకేష్ గారి ఇల్లే ముట్టడి. ఓకే, ముట్టడి. హామీ ఎందుకు ఇచ్చావు నువ్వు? ఆయన అడిగేది ఒకటి, హామీ ఎందుకు ఇచ్చావు? అసలు మాట వరుసకి ఇప్పుడు గత ప్రభుత్వాలు తెచ్చిన వ్యవస్థని రెన్యువల్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలకు ఉంటాయి. ఒక జీవో ఇవ్వలేదని చెప్పి దాన్ని అంత బూచిగా చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇవ్వలేదబ్బా, మీరు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, ఏమైంది? అవును, అంతే కదా. లేదంటే అది ఇస్తే మా సర్వీస్ ఉండిద్ది. 5 years సర్వీస్ పోయింది, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, మాకు 5 years సర్వీస్ వద్దు, వాలంటీర్ మళ్ళీ 0 నుంచి పెట్టి మీరు పెట్టుకుంటారు కదా పేర్లు. వీళ్ళు ఎంత దుర్మార్గంగా పాలన చేస్తారంటే, గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పెడితే దానికి జీవో ఇచ్చి పిఎంజేవై అని ఏదో పేరు కూడా ఎన్టీఆర్ హౌసింగ్ అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంతకు ముందు ఏమన్నా ఇందిరమ్మ ఇళ్ళ పేరు ఏమైనా మార్చారా? మారలేగా. అవును. మళ్ళీ ఎన్టీఆర్ గారి గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ పేర్లు ఏమైనా మార్చారా? ఇచ్చేసింది కాలనీస్కి.
కాలనీకి బోర్డు పెట్టారు కదా, వాటిని కూడా తొలగించి ఈ ప్రభుత్వం లేనిది కూడా ఇలా పేర్లు పెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారంటే ఇలా ఏమంటామండి? ఓకే ఓకే ఎవడో బిడ్డకి ఎవడో తండ్రి అన్నట్టుంది సామెత. ఓకే ఓకే ఎవడో పరిపాలన చేసి బ్రహ్మాండ పాలన అందిస్తే ఆ నేమ్ బోర్డు చెరిపేసి వీళ్ళు బోర్డు వేసుకుని మేము చేసామని చెప్పుకోవడానికి వీళ్ళు చేసే పని ఇదేనండి. ఓకే. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి గతంలో చెప్పుకోవడం 19 సంవత్సరాల్లో ఈయన నిజంగా ఎక్కడ పాలన నిజంగా ఈయన సొంత పాలన ఎక్కడ అందించాడండి? గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని కూడా ఈయన అకౌంట్లో వేసుకున్న వ్యక్తిన. ఓకే ఓకే అవును కదా? అదే ఇది పరిస్థితి. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.